అందరూ కుటుంబంలో ఎలా సంతోషంగా ఉండాలా అని ఆలోచిస్తే రాజు ఈ కుటుంబానికి ఎలాంటి సమస్యలు తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు. మనమంతా అసహించుకునే ఆ కనిష్క దగ్గర ఊడిగం చేస్తున్నాడు. ఆ కనిష్కని భుజాల మీద ఎక్కించుకొని ఊరేగుతున్నాడు. మళ్ళీ మొదటికొచ్చారా? మా ఆయన్ని జైల్లో నుంచి తీసుకొచ్చిందే కనిష్క. తనకి సంపాదన లేదని అందరూ చిన్న చూపు చూస్తూ ఉంటే ఆయనకి ఉద్యోగం ఇచ్చింది కనిష్క. ఈ రోజు మా ఆయన కాస్త తలెత్తుకుని తిరుగుతున్నాడంటే దానికి కారణం కనిష్క. అలాంటి కనిష్కని నోటుకొచ్చినట్టు మాట్లాడడం మీకు అలవాటైపోయింది. ఆ కనిష్కకి కాస్త సపోర్ట్గా నిలబడ్డ మా ఆయన్ని కూడా ఆడిపోసుకోవడం కూడా మీకు అలవాటైపోయింది, అంతే కదా? లలిత, అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. మనకొక పూట తిండి లేకపోయినా సర్దుకొని బతకచ్చు, అంతేగాని శత్రువు పెట్టే కూడు తిన్నా అరగదు. ఆ విషయం నీ మొగుడు తెలుసుకోవడం లేదు కాబట్టే వాడికి ఏదో రకంగా నచ్చజెప్పే బాధ్యత మాకుంది కాబట్టే 4 తిట్లు తిట్టైనా ఆ పని చెయ్యాలనుకుంటున్నావు. అంతేగాని వాడి మీద కోపం ఉండి కాదు, వాణ్ణి చిన్న చూపు చూడాలని కూడా కాదు. అన్ని కళ్ళకి చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయిలేండి. చిన్న కొడుకేమో మీకు అపారమైన ఇష్టం, పెద్ద కొడుకు చేసే పనులు ఘోరాతి ఘోరం, అంతే కదా? ఇంకా ఇంకా ఎన్ని రోజులు మా ఆయన ఇలాగే ఆడిపోసుకుంటారో ఆడిపోసుకోండి. అభి, రాహుల్, వాళ్ళ గురించి మీరేమీ పట్టించుకోకండి. మీరిద్దరూ నైట్ గుడికి బయలుదేరండి. ఆ కార్యక్రమం ఏంటో చూడండి, సరేనా? అలాగే మావయ్య. ఆ గరళకంఠుడు మన కోసం విషాన్ని తన కంఠంలో దాచుకున్నాడు. సంకల్ప సిద్ధితో జగాన్ని రక్షించి సర్వేశ్వరుడయ్యాడు. ఆయన కటాక్షం ఉంటే ఏదైనా సాధ్యమే. ఆ కటాక్షం పొందుటకు మీ సంకల్పం మాత్రమే ముఖ్యం. ఆయన్ని మనసారా ధ్యానించండి. పంతులు గారు, చెప్పమ్మా, ఏమిటి నీ ప్రశ్న? చిన్న ప్రమాదంలో నా భర్తకి గాయమైంది స్వామి. ఆయన త్వరగా కోలుకొని తిరిగి నడవాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందామని అనుకుంటున్నాను. నువ్వు కోరుకున్నది జరుగుతుంది. దానికోసం నువ్వు చెయ్యాల్సిన కార్యం ఒకటుంది. చెప్పండి స్వామి. ఆ భోళాశంకరుడు సర్వేశ్వరుడు అయిన ఆ మహాశివుని ఆశీస్సులు మీకు కలగాలి. ఆయన ప్రతిరూపమైన ఆ నటరాజస్వామి కృపాకటాక్షం మీరు పొందగలగాలి. అది ఎలాగో తమరే సెలవివ్వండి స్వామి. ఆ నటరాజస్వామికి అత్యంత ప్రియమైనది నాట్యం. ఆ స్వామిని నీ నృత్యంతో ప్రసన్నం చేసుకోమ్మా. నాట్యం చెయ్యాలా? నీ భర్తకి కాళ్ళు రావాలనే కదా అడిగావు. నీ నాట్యంతో ఆ నటరాజస్వామి ప్రసన్నం అయితే నీ కోరిక నెరవేరుతుంది. ఏ కష్టమైనా తీరుతుందమ్మా. ఇది నా మాట కాదు, ఆ నటరాజస్వామి లీల. సరే స్వామి, మీరు చెప్పినట్టే నేను నాట్యం చేస్తాను. దానికొక నాట్య ప్రక్రియ చెప్తాను, శ్రద్ధగా విను. ముందు నువ్వు ఏ ఫలితం పొందడం కోసం దీనిని చెయ్యడానికి సాహసిస్తున్నావో స్వామికి మొరపెట్టుకో. తరువాత హారతి కుండని నీ తల మీద పెట్టుకోవాలి. అలా కుండ నెత్తిన ఉంచుకుని నటరాజస్వామి ముందు నాట్యం చెయ్యాలి. అలా నాట్యం చేస్తూ అదిగో అక్కడ కనిపిస్తున్న పవిత్ర అగ్నిగుండంలో నీ తల మీదున్న కుండను జారవేడసాలి. అలా చేస్తే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది తల్లి. అలాగే చేస్తాను స్వామి.